పార్టీకి ఆహ్వానించవలసిన వాళ్ళ లిస్టు చూస్తున్నప్పుడు కంపెనీలకి సంబంధించిన ఉద్యోగస్తుల లిస్టులు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రణతికి గుర్తొచ్చింది. ఆమె తండ్రి పనిచేసే కంపెనీ ఉద్యోగుల లిస్టులో అతని పేరు కూడా ఉంటుందని. రంగారావు పనిచేస్తున్న కంపెనీ లిస్టు తీసి చూసింది. రంగారావు అండ్ ఫ్యామిలీ అనుంది. ప్రణతికి తన తల్లిదండ్రులను చూడాలనిపించింది. పార్టీ రోజు చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తనను అక్కడ చూసి అనుకుంది ప్రణతి. వాళ్ళు తనతో మాట్లాడలేదని అప్పుడు బాధపడ్డం కంటే ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి రావాలి అనిపించింది. లంచ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళి చూద్దాం అనుకుంది. ప్యాలెస్ ముందు రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆగింది. అందులో నుండి ఒక యువకుడు దిగాడు. కొద్ది సెకన్లు ప్యాలెస్ వైపు చూసి గేటు వైపు నడిచాడు. అంతకు ముందు రోజు సాయంత్రం ప్రణతితో పాటు వాకింగ్ చేస్తూ ప్యాలెస్ వరకు వచ్చిన యువకుడే అతను. వర్క్ జరుగుతుండడంతో ప్యాలెస్ గేటు ఓపెన్గా ఉంది. లోపలికి రాబోతున్న అతన్ని సెక్యూరిటీ ఆఫ్ చేశాడు. ఎవరికోసమని అడిగినప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నిన్న ఆ అమ్మాయి పేరు అడగవలసింది అనుకున్నాడు. కౌశల్ దగ్గర జాబ్ చేస్తోందని చెప్పింది కదా, అది చాలు అనుకున్నాడు. అదే చెప్పి ఆమెని కలవాలి అనుకున్నాడు. అక్కడే లాన్లో పనిచేస్తున్న పనివాళ్ళొచ్చి వరదనమ్మకు చెప్పారు. ప్రణతి తన కోసం ఎవరొచ్చారబ్బా అనుకుంటూ బయటకు వెళ్ళి చూసింది. నిన్న వాకింగ్లో కనబడిన అతను ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. నిన్న తను అతనితో మాట్లాడినందుకే కౌశల్ మొహం సీరియస్గా పెట్టేశాడు. కౌశల్ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి ప్రణతికి నవ్వొచ్చింది. ఆమె నవ్వడం చూసి అతను అతన్ని చూసి నవ్విందని అర్థం చేసుకున్నాడు. దాంతో అతను ఆనందపడిపోయాడు. నీ గురించే వచ్చాను. ఇంత పెద్ద ప్యాలెస్లో నీకు బోరు కొడుతుందేమో అని అన్నాడతను. ప్రణతి ముఖంలో నవ్వు మాయమై నార్మల్గా అయింది. నేనిక్కడికి న్యూ ఇయర్ ఈవెంట్ గురించి వచ్చాను. ఆ ఏర్పాట్లలో నాకు అసలు ఖాళీయే లేదు. తల మునకలయ్యేంత పనుంది. బోర్ కొట్టడం అనే సమస్య లేదు అంది ప్రణతి. ఓ, ఫుల్ బిజీయా? అన్ని పనులున్నాయా? ఓకే, ఏదైనా సాయం కావాలంటే చేస్తాను. మొహమాట పడకుండా అడగండి అన్నాడు అతను చనువుగా. అతనలా చనువు తీసుకోవడం ప్రణతికి నచ్చలేదు. ఆమె ముఖం కొంచెం సీరియస్గా పెట్టింది. అతను అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను మాట్లాడసాగాడు. ప్రణతిని ఆమె మొబైల్ నెంబర్ అడిగాడు. ఎందుకు అంది ప్రణతి. నీకెక్కువ పనున్నప్పుడు హెల్ప్ చేద్దామని అన్నాడతను. సరే, నీ నెంబర్ ఇవ్వు, నాకు అవసరం అనిపించినప్పుడు కాల్ చేస్తాను అని ప్రణతి అతని ఫోన్ నెంబర్ తీసుకుంది. అదిగో చూడు, గేటు బయటున్న ఆ రెడ్ స్పోర్ట్స్ కార్ నాదే. కొత్తది, బావుందా అడిగాడతను. బావుందన్నట్లుగా తలూపింది ప్రణతి. నేను సాయంత్రం సిటీకి వెళుతున్నాను. సిటీలో ఏమైనా కావాలంటే చెప్పు, నిన్ను కూడా నాతో పాటు సిటీకి కారులో తీసుకెళ్తాను అన్నాడు. ఇంకా అక్కడ నిలబడుంటే అతను అలాగే మాట్లాడుతూ ఉంటాడనిపించింది ప్రణతికి. సరే, నాకు చాలా పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పనున్నప్పుడు నాకు కాల్ చేయడం మర్చిపోకు అని మళ్ళీ చెప్పాడతను. వాకింగ్ టైంలో అతను నాతో మాట్లాడాడు అన్నప్పుడే కౌశల్ ఫీలింగ్స్ మారాయి. అతను తనతో మాట్లాడడం కౌశల్కి నచ్చలేదని అర్థమైంది ఆమెకి. అటువంటప్పుడు అతను ఇంటికొచ్చాడని, తను మళ్ళీ అతనితో మాట్లాడిందని తెలిస్తే మళ్ళీ కౌశల్కి కోపం వస్తుంది అనుకుంది ప్రణతి. ఇంక అతనితో ఎప్పుడూ మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయింది. కౌశల్కి నచ్చని పని నేను కూడా చేయను, నాకు కూడా ఇష్టం ఉండదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అతనిచ్చిన ఫోన్ నెంబర్ ఉన్న కాగితాన్ని నిలిపి డస్ట్బిన్లో పడేసింది. లంచ్ చేసిన తర్వాత ప్రణతి బయటకు వెళ్తున్నానని వర్ధనమ్మతో చెప్పి బయలుదేరింది. ఆమె ఎక్కడికైనా వెళ్ళడానికి కౌశల్ ఒక కారు నుంచాడు ఆమె కోసం. రంగారావు కౌశల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అందువలన ప్యాలెస్కి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలోనే ఉంటారు ఆ కుటుంబం. ఆ ఉద్యోగులను సిటీలోకి తీసుకువెళ్ళడానికి బస్సులుంటాయి. వారికి కావలసిన అన్ని సదుపాయాలు అక్కడ లభ్యమయ్యేలా కౌశల్ శ్రద్ధ తీసుకుంటాడు. సిటీలో కంటే తక్కువ ధరలకి కూరగాయలు, బియ్యం, పప్పులు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ షాప్స్ కూడా కౌశల్ కంపెనీలే రన్ చేస్తూ ఉంటాయి. నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినా నాకు వాళ్ళ మీద ప్రేమ తగ్గలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, వాళ్ళు నాతో మాట్లాడడానికి ఇష్టపడతారో ఇష్టపడరో, వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించినా నాకు కోపం రాదు. వాళ్ళ మీద నాకున్న ప్రేమ వల్ల వాళ్ళ తిరస్కారాన్ని కూడా సహిస్తాను నేను. వాళ్ళు నన్ను గుమ్మంలో నుండి పంపించేసినా సరే, నేను వాళ్ళని ఒక్కసారి చూసి అక్కడి నుండి వచ్చేస్తాను అనుకుంది ప్రణతి. కారులో వెళుతున్నంతసేపు ఆమెకి అవే ఆలోచనలు. ఇల్లు సమీపించే కొద్దీ ఆమెలో ఉద్వేగం కలగసాగింది. కారుని ఇంటికి కొద్ది దూరంలో ఆఫ్ చేయించి నడిచి వెళ్ళి ఇంటి ముందు నిలబడింది.
ప్రణతి చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే పెరిగింది. ఆ పరిసరాల్లోనే ఆడుకుంది. జీవితం అనుకోని మలుపు తిప్పాక 3 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇప్పుడు మళ్ళీ ఈ పరిసరాల్లో కాలు పెట్టింది. మళ్ళీ ఆ ఇంటిని చూడడం ఆమె హృదయాన్ని కుదిపేసాగింది. ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కాలం తర్వాత తల్లిని చూడబోతున్నాను అనే ఆనందం ఆమెలో. స్కూల్ హాలిడేస్ కాబట్టి తల్లి ఇంట్లోనే ఉంటుంది అనుకుంది. అక్కలు కూడా ఇంట్లోనే ఉంటారు. కానీ తండ్రి మాత్రం ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది ప్రణతి. తలుపు తట్టాలంటే చాలా సంకోచంగా ఉంది ఆమెకి. తెలియని భయం వెనక్కి లాగుతోంది. ఎంతవరకు వచ్చాక వాళ్ళని కలిసే వెళ్ళాలి. ఏదైతే అది జరుగుతుంది. చూద్దాం ఏమంటారో అనుకుంటూ నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. ఎవరో వచ్చి తలుపు తెరుస్తున్న శబ్దం వినపడి ఆమె గుండెలు దడదడలాడాయి. ఎందుకో ఆమెకి కౌసల్ గుర్తుకొచ్చాడు. అతని ప్రేమని తలచుకుంది. సృష్టిలో అన్నింటికంటే గొప్పదైన అనుభూతిని అందించిన అతని సహచర్యం గుర్తొచ్చి పెదవులపై అసంకల్పితంగా చిరునవ్వు ఉదయించింది. అతని ధైర్యం తెగువ గుర్తొచ్చి ఆమెలోనూ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం కలిగింది. ఆ తర్వాతి నిమిషంలో ఆమె ఊహించని దృశ్యం కళ్ళబడేసరికి ఆశ్చర్యపోయింది. తలుపులు తెరిచింది ప్రణతి తండ్రి రంగారావు. ఆ సమయంలో అతను ఇంట్లో ఉన్నాడేంటి? ఆఫీసుకి సెలవా? ఇప్పుడు ఏమంటాడో అని బేతాహరణిలా తలడిల్లింది. జైలు శిక్ష అనుభవించేటప్పుడు ఎన్ని అవమానాలు, కష్టాలు అనుభవించినా అవి తట్టుకోగలిగింది. కానీ కుటుంబ సభ్యుల నిరాదరణని ప్రణతి తట్టుకోలేకపోతోంది. ప్రణతిని చూసిన వెంటనే అతని కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. మాటలు నిప్పురవ్వల్లా బయటపడసాగాయి. ఆమె లోపలికి రావడానికి రంగారావు ఒప్పుకోలేదు. మొహం చిట్లించుకుని తలుపు వేసేసుకోబోయాడు. ప్రణతి అతన్ని చూసి 2 చేతులు జోడించింది. నాన్నా అంది. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? పో ఇక్కడి నుండి అరిచాడు రంగారావు. నన్ను క్షమించండి నాన్న. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాను కదా. ఇంకా నా మీద కోపం ఎందుకు? అంది ప్రణతి. నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు మా కూతురువే కాదు అంటుంటే నీకు అర్థం కావట్లేదా? గొంతు అదే స్థాయిలో ఉంచి అరుస్తున్నాడతను. అతని అరుపులకి ప్రణతి తల్లి శ్రీవిద్య కూడా అక్కడికొచ్చింది. ప్రణతిని అక్కడ చూసిన వెంటనే ఆమె మొహంలో ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. ప్రణతి తల్లివైపు చూసింది బ్రతిమలాడుతున్నట్టుగా. మొదటిదాన్ని లోపలికి రానివ్వండి. ఎక్కడే అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే మనం అల్లరిపడున్నాం. ఇంకా అల్లరి చేసుకోవద్దు అంది శ్రీవిద్య. అందుకని దాని ఇంట్లోకి రాణిస్తావా? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు గట్టిగా అరిచాడు రంగారావు. శ్రీవిద్య భర్తని వారించి ప్రణతిని లోపలికి రమ్మని పిలిచింది. ప్రణతి లోపలికొచ్చాక తలుపులు వేసేసింది. 3 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన ప్రణతికి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. పడరాని పాటులన్నీ పడిన జైలు జీవితపు చేదు జ్ఞాపకాలు దూదిపింజల్లా తేలిపోయాయి. అదంతా పీడకలలా మరిచిపోయి మళ్ళీ అమ్మానాన్నలతో కలిసి తను కూడా అదే ఇంట్లో ఉండిపోతే బావుండని ఆమె మనసు ఆశపడింది. ఆ ఆశలను నిరాశలు చేస్తూ రంగారావు కంఠం గర్జించింది. ఎందుకు రానిచ్చావు దాన్ని లోపలికి? ముందు తలుపు తీసి దాన్ని బయట పంపించే. పోవే నువ్వు బయటికి. మళ్ళీ ఎప్పుడు నీ ముఖం నాకు చూపించుకో అంటూ ఏసడించాడు. నాన్న, నన్ను మన కుటుంబంలోకి రానివ్వండి అని రంగారావు కాళ్ళ మీద పడింది ప్రణతి. ఏమాత్రం కనికరం లేకుండా ఆమెని విసిరి కొట్టాడు రంగారావు. నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నాన్న. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. మీరు చెప్పినట్టే వింటాను. ఇంట్లోనే ఉంటాను అంది ప్రణతి. ఎకనైనా దీనికి అర్థమయ్యేలా చెప్పు. నేనెందుకు దీన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు? దీనికి పడిన జైలు శిక్ష వల్లే దీన్ని ఇంట్లోకి రానివ్వడం లేదనుకుంటోంది. దీన్ని చూసినప్పుడల్లా ఆ చెడిపోయిన ఆడది గుర్తొస్తోంది నాకు. పొమ్మని దీన్ని బయటికి. జన్మలో మళ్ళీ దీన్ని నా ముఖం నాకు చూపించొద్దని చెప్పు అన్నాడు రంగారావు అక్కడ ప్రణతి ఉనికిని అసహించుకుంటూ. తండ్రి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయింది ప్రణతి. అతను మాట్లాడిన మాటలు ఆమె హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి. నన్ను చూస్తే ఆ చెడిపోయిన ఆడదాన్ని చూసినట్టుంటుందా? ఎవరో ఆడది? ఆమెకు నాకు సంబంధమేంటి? నన్ను చూస్తే ఆమె గుర్తుకు రావడం ఏంటి? అనే ప్రశ్నలతో తల్లడిల్లిపోయింది ప్రణతి. అయోమయంగా తల్లివైపు చూసింది. ఆమె పుట్టుక గురించి ప్రణతికి ఇప్పటివరకు చెప్పకపోయినా ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని అర్థమైంది శ్రీవిద్యకి. నాకు ఒక చెల్లెలుండేది. పేరు ప్రియంవద. ఆమె ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకునేది. ఇంకా పెళ్లి కాలేదామెకి. ఒకసారి అకస్మాత్తుగా ఇక్కడికొచ్చింది. అప్పటికే ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. ఏం జరిగిందో ఎన్నిసార్లు అడిగినా చెప్పేది కాదు. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉండేది. ఆ బాధతోనే సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంది. డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వల్ల నువ్వు పుట్టిన వెంటనే చనిపోయింది.
నిన్ను అనాథ శరణాలయంలో చేర్పించమని కొంతమంది అన్నా కూడా చెల్లెలి కూతురు అన్న ఉద్దేశంతో నిన్ను ఇంట్లోనే సంరక్షించి పెంచి పెద్ద చేశాం అంది శ్రీవిద్య. కాళ్ళ కింద నేల కదులుతున్నట్టు అనిపించింది ప్రణతికి. నిలబడలేక అక్కడే నేల మీద కూలబడిపోయింది. ఆమె కళ్ళలో నుండి కన్నీరు ధారలుగా కట్టి ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ప్రణతి అక్కలిద్దరూ దూరంగా నిలబడి బిక్కమొఖాలు వేసుకుని చూస్తున్నారు. వారికి కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళు ఏం మాట్లాడే స్థితిలో లేరు. వాళ్ళకి తండ్రి విషయం తెలుసు. చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చేసే వ్యక్తి అతను. ఇప్పుడు ఇది ఇంత పెద్ద విషయం. ఇటువంటప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా అతని కోపమంతా వారి మీదకి మళ్లించేసి పెద్దగా అరిచి గొడవ చేసేస్తాడని ఎవరూ మాట్లాడడం లేదు. అతని నిర్ణయం పాజిటివ్గా ఉంటే బావుండని మాత్రం మనసులో కోరుకుంటూ నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నారు. శ్రీవిద్య కూడా మనసులో ఆశగా ఉంది. భరత మనసు కరిగి ప్రణతిని ఇంట్లో ఉండమంటే బావుండని. కానీ రంగారావుకి ప్రణతిని ఇంట్లో ఉండమనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. అతను చాలా కోపంగా ఉన్నాడు. ప్రణతి అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. దీని తండ్రి ఎవరో ఎవరికీ తెలీదు. దీని అమ్మ కూడా తెలుసో లేదో. అది ఎవరెవరితో తిరిగిందో తెలీదు. బిడ్డకి తండ్రి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడైనా చెప్పిందా? దీన్ని పెంచి పెద్ద చేయడమే పెద్ద గొప్ప విషయం. ఇప్పుడిక దీన్ని ఇంట్లో చూడడానికి నేను ఒప్పుకోను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. నీ చెల్లెల్ది ఆ పాత సూట్ కేసు ఉంది కదా, దీన్ని మొహాన కొట్టి పంపించే. ఇంకా జన్మలో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పు అన్నాడు దురుసుగా. ప్రణతి మైండ్ ముద్దుబారిపోయింది. తను వింటోంది నిజమా అబద్ధమా అనేది అర్థం కాలేదు. వీళ్ళు నా తల్లిదండ్రులు కారా? నా తల్లి వేరే ఉందా? నా తల్లి గురించి వీళ్ళంత నీచంగా మాట్లాడుతున్నారేంటి? నాకు తండ్రి లేడా? నా తల్లికి పెళ్లి కాకుండానే నేను పుట్టానా? నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఇప్పటి వరకు సహిస్తూ ఉన్నాను. కానీ ఇంత పెద్ద సంఘటన నా జీవితంలో ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితాంతం ఒంటరిగానే బ్రతకాలా? తల్లిదండ్రులుగా వీరి ఆదరాభిమానాలు ఇంకా నాకెప్పటికీ దొరకవా? అక్కలు నాతో ఎప్పుడూ మాట్లాడరా? కౌసల్ ప్రేమ పొందడానికి నాకు ఏ విధంగానూ అర్హత లేదా? అనుకోగానే ప్రణతికి అమితమైన దుఃఖం కలిగింది. శ్రీవిద్య ఒక పాత సూట్ కేసు తీసుకునొచ్చి ప్రణతికిచ్చేసింది. అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోమనంది. ప్రణతి ఇంకా ఎక్కువసేపు అక్కడుంటే రంగారావు ఇంకెంత గొడవ చేస్తాడో అని ఆమె భయం. ప్రణతి పరిస్థితికి జాలి కలిగినా ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ధారలుగా కారుతున్న కన్నీళ్లతో అక్కడి నుండి బయటకొచ్చింది ప్రణతి. సూట్ కేసు తీసుకుని కారు వైపు నడవసాగింది. ప్రణతి సూట్ కేసుతో రావడం చూసిన డ్రైవర్ త్వరగా ముందుకొచ్చి ఆమె చేతిలోని సూట్ కేసు అందుకున్నాడు. ప్యాలెస్కి ప్రయాణమైందామె. తుఫాన్లో చిక్కుకున్న నావల అల్లకల్లోలంగా ఉంది ప్రణతి మనసు. తన జీవితం ఏదైనా తీరాన్ని చేరుతుందా? మధ్యలోనే నడి సముద్రంలో మునిగిపోతుందా అని అనిపించింది ఆమెకి. గుండె నిండా భారంగా పెరిగిపోయిన విషాదం ప్రణతి కళ్ళ నుండి వరద గోదావరిలా ప్రవహిస్తోంది. నా పుట్టుక గురించి అంత నీచంగా మాట్లాడారు. కౌసల్కి ఈ విషయం తెలిస్తే నన్ను ప్యాలెస్లో ఉండనిస్తాడా? ఉద్యోగంలో నుండి తీసేస్తాడేమో. అయినా కూడా నేను కౌసల్ దగ్గర ఏదీ దాచను. అతను ఏం నిర్ణయం తీసుకున్నా సరే అతనికి నిజమే చెబుతాను అని నిర్ణయించుకుంది. కౌసల్, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ నుండి ఏమీ ఆశించి నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇప్పుడు నా పుట్టుక గురించి ఇలాంటి మాటలు విన్నాక నీ దగ్గరుండే అర్హత కూడా నాకు లేదనిపిస్తోంది. కానీ నిన్ను చూడకుండా ఉండలేను నేను. ఏది ఏమైనా నిన్ను ఏమీ నిందించను. నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. నీకు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తాను అనుకుంది మనసులో. కారు ప్యాలెస్ సమీపించింది. ఆమె కారు రావడం చూసి ప్యాలెస్ దగ్గరలోనే వాకింగ్ చేస్తున్న గోవింద్ వడివడిగా కారు దగ్గరికి రాసాగాడు. ప్రణతి చూసింది. గోవింద్ వేగంగా నడుచుకుంటూ తన కారు వైపు రావడం. అయినా అక్కడ ఆగకూడదని, అతనితో మాట్లాడకూడదని అనుకుంది. ప్యాలెస్ గేట్లో నుండి కారు లోపలికి వెళ్ళగానే కారు దిగి ఎటూ చూడకుండా లోపలికి నడవసాగింది. అప్పటికే గేటు దగ్గరకు వచ్చేసిన గోవింద్ పిలవడం వినిపించినట్లే వెళ్ళిపోయింది ప్రణతి. డ్రైవర్ సూట్ కేసు తీసుకొచ్చి ఆమె గదిలో ఉంచాడు. తన గురించి ఎవరొచ్చినా ఇప్పుడు కలవడానికి వీలు పడదని చెప్పేమని డ్రైవర్కి చెప్పింది. కింద పనివాళ్లతో కూడా ఆ విషయం చెప్పమని చెప్పింది. గోవింద్ ప్యాలెస్ లోపలికొచ్చి ఆమెతో మాట్లాడాలి అంటాడేమో అని ముందే పనివాళ్ళకి చెప్పేసింది. గోవిందుతోనే కాదు, ఆమెకి అసలు ఎవరితోనో మాట్లాడాలి అనిపించడం లేదు. వర్ధనమ్మ పంపించిన కాఫీ కూడా తాగాలనిపించక అక్కడ టీపై మీద పెట్టేసింది. గది తలుపులు వేసేసి బయట ప్రపంచానికి తనకి మధ్య ఉన్న సంబంధాలన్నీ కూడా క్లోజ్ చేసేసినట్టు ఫీల్ అయింది. తల్లి తనని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. తను ఇప్పుడు కూడా ఒంటరే.
ఇలాంటి గతం ఉన్న జీవితంతో కౌసల్ జీవితంలో స్థానం కావాలని కోరుకోకూడదని నిర్ణయించుకుంది. అతనితో బంధం పంచుకోవాలని ఆలోచించకూడదు అనుకుంది. తన వెంట తెచ్చుకున్న తల్లి సూట్ కేసుని టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసింది. తన కన్నతల్లి పర్సనల్ వస్తువులను సూట్ కేసిది అనుకోగానే ఆ సూట్ కేసుని ప్రేమగా తడిమింది. దానిలో కొన్ని పాత బట్టలు, కొన్ని పాత పేపర్స్, 2 లెటర్సు, ఒక డైరీ, 2 ఫోటోలు ఉన్నాయి. అవి తన తల్లి వాడిన వస్తువులు. ఆ భావనే ఆమెకెంతో అనిర్వచనీయంగా అనిపించింది. ఒక్కొక్క వస్తువుని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తడిమి చూసింది. తల్లిని తాకిన భావన కలిగి ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. తన తల్లుండుంటే ఇప్పుడు తన జీవితం ఇలా ఉండేది కాదు కదా అనుకుంది ప్రణతి. ఆ సూట్ కేసులో కనబడిన 2 ఫొటోస్ చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో పెద్దవయ్యాయి. చేతిలోకి తీసుకుని చూసింది. తన తల్లి సింగిల్గా ఉన్న ఫోటో ఒకటి, మరొకటి గ్రూప్ ఫోటో. తన తల్లి ఫోటోలో కనబడుతున్న ఆమె రూపాన్ని తనివితీరా చూసుకుంది ప్రణతి. కళ్ళల్లో నీళ్లు నిండిపోయి ఫోటో కనబడకపోతే మళ్ళీ మళ్ళీ కళ్ళు తుడుచుకుని చాలాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయింది. ఆ ఫోటో మీద ముద్దు పెట్టుకుని రెండో ఫోటోను కూడా చూసింది. ఆ ఫోటోలో 3 ఆడవాళ్లు, 5 మగవాళ్లు ఉన్నారు. వాళ్ళల్లో తల్లి కూడా ఉంది. తల్లి ఫోటోని గుండెలకు హత్తుకుని బిగ్గరగా ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది ప్రణతి. నా తల్లి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన రోజే చనిపోయింది. నా వల్లే నా కన్నతల్లి కన్ను మూసింది. అమ్మా, నన్ను కూడా నీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదు? ఎందుకు నన్ను ఒంటరిగా ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయావు? ప్రణతికి దుఃఖం పొంగుకు రాసాగింది. కన్నతల్లి మీదున్న నింద గుర్తుకొచ్చింది ఆమెకి. ఆ నిందని భరించలేకే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయావా అమ్మా అని విలపించింది ప్రణతి. ఆ నింద సమసిపోతే బావుణ్ణు అనుకుంటూ తల్లిని తలచుకుని తలచుకుని ఏడుస్తూ అలాగే బెడ్ మీద పడుకుండిపోయింది. ఆ రోజు కౌసల్ ప్యాలెస్కి త్వరగా తిరిగి వచ్చేశాడు. ప్రణతిని చూడాలని అతని మనసుకి పదే పదే అనిపించడంతో చిన్న చిన్న పనులు ఇంకా ఉన్నా వాటిని వాయిదా వేసేసుకుని వచ్చేశాడు. అతను వచ్చిన వెంటనే వర్ధనమ్మ అతనికి కాఫీ ఇచ్చింది. ప్రణతి బయటికి వెళ్ళొచ్చింది బాబు. ఆ అమ్మాయి ముఖం ఎందుకో వాడిపోయింది అంది వర్ధనమ్మ. ఎక్కడుంది ప్రణతి అడిగాడు కౌసల్. తన గదిలోనే ఉంది. బయట నుండి వచ్చినప్పటి నుండి గదిలో నుండి బయటికి రాలేదు. కాఫీ గదిలోకే పంపాను అంది వర్ధనమ్మ. కౌసల్ నేరుగా ప్రణతి గదికి వెళ్ళాడు. డోర్ నాక్ చేశాడు. కానీ రెస్పాన్స్ లేకపోవడంతో అతను తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ప్రణతి బెడ్ మీద పడుకునుంది. ఆమె గుండెల మీద ఒక పాత ఫోటో ఉన్నట్లు గమనించాడతను. ఇంకా ఆ గదిలో టేబుల్ మీదున్న పాత సూట్ కేసు మీద కూడా పడింది అతని దృష్టి. ఏదో జరిగిందని అర్థమైంది అతనికి. ఇంకా కొంచెం సేపు కూడా ఆలస్యం చేయకుండా ప్రణతిని సమీపించాడు. అప్పటికే అతనిని చూసిన ప్రణతి లేచింది బెడ్ మీద నుండి. బాగా ఏడ్చినట్లుగా ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. ప్రణతి పరిస్థితి చూసి షాకై నిలబడిపోయాడు. ఏంటిది? ఏమైంది? ఎవరైనా ఏదైనా అన్నారా? చెప్పు అన్నాడు కౌసల్. అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంకా ఏడ్చింది ప్రణతి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కౌసల్. ఆమెని దగ్గరకు తీసుకుని అనునయంగా అడిగాడు, ఏం జరిగిందో చెప్పమని. లాలనగా అడిగేసరికి అతనిని గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో తలదాచుకుంది. వెతికి వెతికి వేసారిపోయి ఎప్పటికీ ఇంకా దొరకదు అనుకున్న పెన్నిది అకస్మాత్తుగా కళ్ళ ముందు నిలిచినట్లయింది. ఆమె అంతగా బాధపడిపోతుందంటే అది పెద్ద విషయమే అనుకున్నాడు కౌసల్. ఫంక్షన్కి ఇన్వైట్ చేయాల్సిన గెస్టుల లిస్టు చూస్తున్నప్పుడు అందులో ఒక ఆఫీసు స్టాఫ్ లిస్టులో నా ఫాదర్ పేరు కనిపించింది. మా ఇంటికి వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది నాకు. వెళ్ళాను అంది ప్రణతి. ఓ అదా, నీ మీద వాళ్ళ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. నిన్ను వాళ్ళు ఏదో అన్నారని నువ్విలా బాధపడుతున్నావా? కొన్నాళ్ళకి అవే సర్దుకుంటాయి అన్నాడు. ఆ బాధని నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నాకొచ్చిన సమస్యకి పరిష్కారమే లేదు. ఊహించని నిజం తెలిసేసరికి తట్టుకోలేకపోయాను అంది. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. ఆ పరిష్కారం ఏమిటి అని ఆలోచించి దానికి చేరుకోవడానికి ఓర్పు నేర్పు ఉండాలి అన్నాడు కౌసల్. జైలు జీవితం ఓర్పు అంటే ఏంటో నేర్పింది. నేను పుట్టినప్పుడే నా తల్లి చనిపోయిందని, తండ్రి లేడని నాకు ఈరోజే తెలిసింది. నేను ఇన్నాళ్ళు వాళ్లే నా తల్లిదండ్రులు అనుకున్నాను. నన్ను పెంచినందుకు వాళ్ళని ఇప్పుడు కూడా నా తల్లిదండ్రులానే భావిస్తున్నాను అంది ప్రణతి. తను చెప్పిందంతా విన్నాడు. కానీ కౌసల్ ముఖంలో ఏ భావము కనిపించలేదు ప్రణతికి. నీకిప్పటి వరకు తెలియని విషయాలు ఇప్పుడు తెలిసాయి. ఇంకా తెలియవలసిన ఉంటే అవి కూడా సమయం వచ్చినప్పుడు తెలుస్తాయి. నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా అన్నాడు ఆమె ముఖాన్ని వేలితో పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ. సరైనట్లుగా తలూపింది ప్రణతి.
సో ఇంకా బాధపడకు. ఈవినింగ్ కాఫీ తాగావా లేదా అన్నాడు. తాగలేదు అన్నట్లుగా తలూపింది ప్రణతి. లేచి మొహం కడుక్కుని ఫ్రెష్ అవ్వు, కిందకి వెళదాం. మంచి కాఫీ తాగాక అప్పుడు షాపింగ్కి వెళదాం అన్నాడు కౌసల్. ఇప్పుడెందుకు షాపింగ్కి అడిగింది ప్రణతి. ఫంక్షన్లో వేసుకోవడానికి నీకు డ్రెస్సు, జ్యువెలరీ కొనాలి అన్నాడు కౌసల్. ఎందుకో ప్రణతికి తల్లి సూట్ కేసులో చూసిన బట్టలు, వస్తువులు గుర్తొచ్చాయి. ఎందుకు నాకిప్పుడు డ్రెస్సు, జ్యువెలరీ కొనడం? నాకొద్దు, నా దగ్గర బట్టలున్నాయి అంది ప్రణతి. నీ దగ్గర బట్టలున్నా ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలి. ఫంక్షన్ వేర్ తీసుకోవాలి అన్నాడు. ఎందుకు నాకు కొత్త బట్టలు? మీరేమీ కొనక్కర్లేదు, నాకున్నవి చాలు అంది ప్రణతి మొండితనం ప్రదర్శిస్తూ. ఇది నా ఆర్డర్. నువ్వు షాపింగ్కి రావాల్సిందే. నేను కొన్న డ్రెస్సు నువ్వు ఆ రోజు ఫంక్షన్లో వేసుకోవాలి అన్నాడు కాస్త సీరియస్గా. ప్రణతి కోపంగా చూసింది అతని వైపు. ఆమె కోపాన్ని ఎప్పుడు చూపించినా అతను పట్టించుకోడు. ఆమెకి కోపం వచ్చినప్పుడు అతనికి నవ్వొస్తుంది. కానీ నవ్వితే ఆమెకి ఇంకా కోపం ఎక్కువై ఉక్రోషంగా మారుతుందని నవ్వుని పెదవుల వెనకే దాచేస్తాడు. ఒక పంచే, నేను కొన్న డ్రెస్ ఫంక్షన్కి వేసుకో. అంతగా అది నీకు వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళు. ఇప్పుడు నువ్వు నాతో షాపింగ్కి రావడం మాత్రం తప్పదు అన్నాడు. ఇంకా తను ఏం చెప్పినా కౌశల్ వినడు. అతనితో షాపింగ్కి వెళ్ళడం తప్పనిసరి అని అర్థమైంది ప్రణతికి. సరైనట్లుగా మౌనంగా తలాడించింది. సరే, వెళ్ళి త్వరగా తయారైరా అని చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు కౌశల్. ప్రణతి కూడా షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవడానికి లేచింది. కౌశల్ ముందుగా తయారై కిందకొచ్చాడు. లాన్లో కూర్చుని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. ప్రణతి కూడా రెడీ అయి వచ్చింది. సన్నజాజి పువ్వులా ఉన్న ఆమె వచ్చి సరసన నిలబడితే సరసమాడకుండా ఉండేంత నిగ్రహం కోసం అతను ప్రయత్నిస్తున్నాడని తెలియని ప్రణతి, బయలుదేరదామా అంది చిరునవ్వుతో. ఆమె లేత గులాబీ రంగు పేదాలు అతనిని కవ్వించాయి. ఆమె పెదవులు అందుకోవాలనే తపన నుండి బయటపడడం చాలా కష్టంగా అనిపించింది అతనికి. చాపర్లో సిటీకి బయలుదేరారు. కౌశల్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ప్రణతికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాపర్ని దగ్గరగా చూడడమే మొదటిసారైతే దానిలో తను ప్రయాణించడం కళా నిజమా అని ఆశ్చర్యపోయింది. ఆమెకి ఆ అనుభవం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చాపర్ రెక్కలు గిరగిరా తిరుగుతూ ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. ప్రణతి ఆకాశంలో ఎగిరే విమానాలను చూడడం తప్ప ఏరోప్లేన్ని దగ్గర నుండి కూడా చూడలేదు ఎప్పుడు. ఇప్పుడు ఈ హెలికాప్టర్లో, అది కౌశల్ సొంతమైన ఈ చాపర్లో పైలట్ కాకుండా తామిద్దరే ఉంటారు. వావ్ అనుకుంటూనే ఉంది నిమిషానికి ఒకసారి. చాపర్లో ఎక్కేటప్పుడు కౌశల్ ఆమెకి చెయ్యందించాడు. అతని పక్కనే కూర్చుంది. పైలట్ నేర్పుగా చాపర్ని గాల్లోకి లేపుతుంటే భయం వేసి తన పక్కనే ఉన్న కౌశల్ భుజం పట్టుకుంది ధైర్యం కోసం. కౌశల్తో గడిపే ప్రతి నిమిషము, అతని సమక్షంలో గడిచే సన్నివేశము ఆమెకు అద్భుతంగా ఉంటాయి. అతను దగ్గరగా ఉంటే ఆమె మనసు పొందే ఆనందాన్ని వర్ణించడానికి సరిపోయే మాటలు ఆమె దగ్గర లేవు. కౌశల్ పక్కన కూర్చోవడం వల్ల ఆమెలో కొత్త కొత్త భావనలు కలగసాగాయి. ప్రేమ 2 అక్షరాలు మాత్రమే, కానీ 2 మనసులను ఏకం చేసేటంత గొప్పది. ప్రేమ చిన్న పదం మాత్రమే, కానీ 2 జీవితాలను ఒకటిగా చేసేటంత శక్తి కలది. ఏదైనా పని చెయ్యాలి అనుకోవడం చాలా సులువు, కానీ ఆ పని మొదలుపెట్టి పూర్తి చేయడం కష్టం. అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకోవడం చాలా సులభం, కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రేమలో ఇష్టాలుంటాయి, కష్టాలుంటాయి, ఆరాధనలుంటాయి, ఆవేదనలు ఉంటాయి. కానీ ఎటువంటి సిచ్యువేషన్లోనూ ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టకపోవడమే ప్రేమ. కలిసి బ్రతుకున్న ఆ 2 జీవితాల్లో వెలుగు నీడలుంటాయి, ఆశ నిరాశలుంటాయి, సుఖదుఖాలుంటాయి. కానీ ఒకరి తోడు ఒకరు విడిచిపెట్టకపోవడమే ప్రేమ. ఏ సమయంలోనైనా నీకు నేను తోడున్నాను అన్న భరోసాయే ప్రేమ. ఇలా ఎన్నో ఆలోచనలు ప్రణతి మనసులో. ఆమె మనసులో ఏ ఆలోచన మొదలైనా అది చివరకు ప్రేమ దగ్గరికే వస్తోంది. కౌశల్ నాకు తోడున్నాడు కదా, మరి నేనెందుకు భయపడుతున్నాను? ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా లేనప్పుడు తలపుల్లో ఉంటాడు. కానీ ప్రతి క్షణం నాతోనే ఉంటాడు, నా మనసులోనే ఉంటాడు. నేనింకెప్పుడూ బాధపడను దేనికి. నేను బాధపడితే కౌశల్కి నచ్చదు. కౌశల్కి నచ్చని పని ఏదీ చేయను. నేను హ్యాపీగా ఉంటే తనకిష్టం అని అర్థమైంది కాబట్టి అలాగే ఉంటాను ఇప్పుడు మనసులో అనుకోసాగింది ప్రణతి. కౌశల్ ఎప్పుడూ తోడుగా ఉంటే అంతకంటే ఈ జన్మకి కావలసిందేముంది అని తన్మయత్వంతో అతని సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేస్తోంది. కౌశల్ పక్కన ఉండడం వల్ల, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు కలిగిన గాయం నొప్పిగా అనిపించట్లేదు. బాధ మురుపుకొచ్చింది.
చాపర్లో నుండి బయటకు చూస్తున్నప్పుడు కనిపిస్తోన్న ల్యాండ్ స్కేప్స్ చూసి చిన్నపిల్లల గంతులేసింది లోలోన. ఇంత ఎత్తులో నుండి చూస్తే ఇంత బాగుంటుందా? కౌసల్ చాపర్లో హాయిగా సిటీ వెళ్ళిపోతాడు రోజు. కారులో వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో. కిందకి చూసినప్పుడు కొన్ని చోట్ల ట్రాఫిక్ కనిపించినప్పుడు ఆశ్చర్యంగా చూసింది. తను కూడా అమృత్ కారులో వెళుతున్నప్పుడు కౌసల్ ఇలా చాపర్లో తమ కంటే ఎంత ఎత్తులో వెళ్ళుంటాడు కదా అనుకుంది. ఇప్పుడు కౌసల్తో పాటు తను కూడా ఎంతో ఎత్తులో ప్రయాణం చేస్తోంది. చాపర్కి పెద్ద గ్లాస్ విండోలు ఉండడంతో బయట దృశ్యాలు బాగా కనిపిస్తున్నాయి. మేడం, మీ పక్కన ఒకరున్నారని మర్చిపోయి ప్రకృతి అందాలు చూడడంలో నిమగ్నమైపోయారా? అడిగాడు కౌసల్. నవ్వింది ప్రణతి. సాయంత్రం ఆమె ముఖంలో ఉన్న దిగులు తగ్గి మనస్ఫూర్తిగా నవ్వడంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు కౌసల్. షాపింగ్ అంటే సంతోషించని గర్ల్సే ఉండరు అనుకున్నాడు. ప్రణతికి షాపింగ్ మీద ఇంట్రెస్ట్ కాదని, తన ప్రజెన్సే ఆమె సంతోషానికి అసలు కారణమని అప్పటికతనికింకా తెలీదు. తను బయటకు చూస్తూ కూర్చుంటే అతను అప్పటి వరకు తననే చూస్తూ కూర్చున్నాడు అన్న ఆలోచన ఆమెలో గిలిగింతలు రేపింది. చాపర్ ల్యాండ్ అయ్యే వరకు అతనితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్ మీద చాపర్ని ల్యాండ్ చేశాడు పైలట్. అది ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ప్రణతికి భయం వేసింది. కానీ అంతలోనే కౌసల్ తన పక్కనున్నాడు అనే ఆలోచనొచ్చి అతని చేయి పట్టుకుని అతని భుజంపై తలానించింది. ఏంట్రా కన్నా? అనుకోకుండా వచ్చేసింది అతని నోటి నుండి. ప్రణతికి ఆమె విన్నది నిజమా కాదా అన్న సందేహం కలిగింది. కౌసల్ తనని అంత ప్రేమగా పిలిచాడా? ఓ మై గాడ్, తనెంత అదృష్టవంతురాలు! ప్రణతి మనసు మబ్బుల్లో విహరించింది. చాపర్ ల్యాండ్ అయిన బిల్డింగ్ ఒక పెద్ద షాపింగ్ మాల్. ఇండియాలోనే టాప్ లిస్ట్లో ఉన్న మాల్ అది. సెలబ్రిటీస్ ఎక్కువగా షాపింగ్ చేసుకునేది ఆ మాల్లోనే. చాపర్ ల్యాండ్ అయ్యేటప్పటికే అక్కడ కొంతమంది స్టాఫ్ అలర్ట్గా నిలబడి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చాపర్లో నుండి దిగిన వెంటనే కౌసల్కి ప్రణతికి విష్ చేసి దగ్గరుండి తీసుకుని వెళ్లారు. కౌసల్ మొదట గార్మెంట్స్ చూస్తాను అన్నాడు. మిగిలిన కస్టమర్స్కి సెపరేట్గా కౌసల్ ప్రణతిల్ని కూర్చోబెట్టారు. డ్రింక్స్ స్నాక్స్ తీసుకుని వచ్చారు. తర్వాత డ్రెస్సెస్ చూపించారు. నీకు ఏమేం డ్రెస్సెస్ నచ్చాయో అన్నీ తీసుకో అన్నాడు కౌసల్. ఒక్కటి చాలు అంది ప్రణతి. ఫంక్షన్కి అతని కొన్న డ్రెస్సే వేసుకోవాలి అన్నాడని సరే అంది, కానీ అతనితో అన్నీ కొనిపించుకోవడం ఎందుకు అనుకుంది. హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్తో గ్రాండ్ లుక్తో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి డ్రెస్సెస్. వాటిలో ఏది తీసుకోవాలో అర్థం కాక కౌసల్ వైపు చూసింది ప్రణతి. ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటున్నాడు అతను అప్పటికే. నువ్వు ట్రయల్ రూమ్లో డ్రెస్ని ట్రై చేయి. నువ్వు కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు ఓకే చేసుకో అన్నాడు కౌసల్. సరైనట్లుగా తల ఊపింది ప్రణతి. సేల్స్ ఉమెన్ ప్రణతి ట్రై చేయడానికి చేంజింగ్ రూమ్లో డ్రెస్సెస్ పెట్టడానికి వెళ్ళింది. నువ్వు డ్రెస్ ట్రై చేసినప్పుడు నాకు కూడా చూపించు, నేను సెలెక్ట్ చేస్తాను అని మనసులో అనుకున్నాడు. పైకి చెప్పాలనుంది, కానీ చెప్పలేక ఆమె వైపు చూశాడు. మొదటిసారి నాలో ఈ హెజిటేషన్. నేను ఎవరికైనా ఏదైనా చెప్పడానికి అసలు ఆలోచించను. ఇప్పుడు నాకేమైంది అనుకున్నాడు.